శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఆస్త్రేక జ్యోతిష్యంలో భాగంగా బుద్ధిరేఖకు సంబంధించి ఈరోజు ప్రారంభించాను. ఈ బుద్ధిరేఖకు సంబంధించిన పూర్తి వీడియోలు మీకు ముందుకు ఉంచుతాను. బుద్ధిరేఖ బాగా లేకపోతే చదువులు వెనకబడిపోతాం, కాబట్టి బుద్ధి బలం లేకపోతే ప్రతిఫలం వెనకబడిపోతాం. కాబట్టి శిరోరేఖ లేక బుద్ధిరేఖ గురించి మరో వీడియో ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ శిరోరేఖ, ఇది శిరోరేఖ లేక బుద్ధిరేఖ. ఈ ఆయుష్ రేఖ ప్రారంభమై ఈ యొక్క అంటే ఈ రెండు కూడా గురుస్థానంలోనే బయలుదేరుతుంది. ఈ రెండు బుద్ధిరేఖ అనేటువంటిది శివస్థానం చంద్రస్థానంకి వస్తుంది. తర్వాత ఏ స్థానానికి పోతే ఆ బలం చెప్పుకోవాలి. ఈ బుద్ధిరేఖ ఆయుష్ రేఖ ఈ విధంగా గురుస్థానంలోనే ప్రారంభమై ఈ బుద్ధిరేఖ నుండి ఒక పాయ ఈ విధంగా గురుస్థానం, బుద్ధిరేఖ నుండి ఒక రేఖ పుట్టి, బుద్ధిరేఖ నుండి ఒక రేఖ పుట్టి గురుస్థానం చేరిన వల్ల గొప్ప ఉద్యోగం చేయగలుగుదురు, గొప్ప ఉద్యోగము చేయగలుగుదురు. అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందుదురు. ఈ విధంగా బుద్ధిరేఖ నుంచి ఒక రేఖ గురుస్థానం పోతే రాజకీయాల్లో ఉన్నత పదవి పొందుదురు. అదేవిధంగా మంచి కీర్తి పొందుదురు, మంచి సమాజంలో మంచి కీర్తిని పొందుదురు. అదేవిధంగా శిరోరేఖ ఆయుష్ రేఖకు లోపల భాగం నుండి అనగా రెండవ కుజ స్థానంలో ప్రారంభమైన ఇప్పుడు ఇది ఆయుష్ రేఖ. ఈ బుద్ధి స్థానం అనేది చూడండి, ఆయుష్ రేఖ లోపల భాగం అంటే రెండవ కుజి, ఇది కుజిస్తాను రెండవ కుజు. ఇలా ఆయుష్ రేఖ ఉంటుంది. ఆయుష్ రేఖ లోపల నుంచి ఒక బుద్ధి రేఖ అనేటువంటిది రెండవ కుజ. అంటే రెండవ కుజ నుండి ఆయుష్ రేఖ లోపల రెండవ కుజ నుండి బుద్ధి రేఖ ఎవరికైతే బయలుదేరుతుందో చంచల బుద్ధి గలవారగును. అలాంటి వారు బుద్ధిరేఖ కుజిస్థానం నుండి కానీ బయలుదేరితే వారు చంచల స్వభావం ఉన్న వారికి ఆస్తిపరులుగాను తన అభిప్రాయములను తరచుగా మార్చుకుంటుండ్రు. ఆస్తిపరులుగా ఉన్నప్పటికీ తమ అభిప్రాయాన్ని గంటకి నిమిషానికి మార్చుకుందరు. కార్యదక్షత అనేటువంటిది ఫలానా పని చేయాలనేటువంటి నిర్ణయం అనేటువంటిది ఈ బుద్ధిరేఖ లోపల భాగంలో కానీ ప్రారంభిస్తే నిర్ణయాధికారం చేయలేరు. ఫలానా పని చేయాలనే ఒక నిలకడ ఉండదు. అదేవిధంగా కార్యదీక్ష ఉండదు. అదేవిధంగా ఇతరులు చూసి ఓర్చుకోలేరు. అదేవిధంగా ఆశాభంగం పొందే అవకాశం ఉంటుంది. ఇటు విధంగా ఉచితస్థానం నుంచి బుద్ధిరేఖ బయలుదేరితే ఆశాభంగం ఎక్కువ. అదేవిధంగా కుచిత బుద్ధి అంటే ఎవరికైనా పెట్టాలన్నా మనసు ఒప్పదు, ఎవరైనా బాగుపడుతున్నా ఒప్పుకోరు. కాబట్టి ఈ యొక్క బుద్ధిరేఖ అనేటువంటిది ఎక్కడి నుంచి రెండవ కుజ నుంచి ప్రారంభమైతే కుచిత బుద్ధి ఉంటుంది. ఇతరులు బాగుపడేది నచ్చదు. కాబట్టి తన పనులు కూడా సక్రమంగా చేసుకోవడానికి నిలకడ గంటకి మారుతారు. అలాంటి వాళ్ళని మనం ఈరోజు నేను ఇస్తానంటే రాడు, వస్తానంటే రాడు, రానంటే వస్తారు. ఆ విధంగా నిమిషానికి మారిపోతూ ఉంటుంది మాటలు. ఈ శిరోరేఖ అనేటువంటిది ప్రారంభంలో కలవకుండా ఈ ఆయుష్ రేఖ ప్రారంభంలో కలవకుండా చూడండి. ఆయుష్ రేఖకి పక్కన బుద్ధిరేఖ ప్రారంభంలో కలవకుండా విడిపోయిన ఏళ్ళ అతి సాహసవంతులు. ఈ విధంగా ఆయుష్ రేఖ ప్రారంభంలో బుద్ధిరేఖ కలవకపోతే అతి సాహసవంతులై కోప స్వభావం ఎక్కువ. కోపము అనేటువంటిది ఈ రెండు రేఖలు ఎవరికైతే విడిపోయి ఉంటే వాళ్ళకి కోప స్వభావం ఎక్కువ. అదేవిధంగా రాజకీయాల్లో మాత్రం ప్రతిభావంతులుగా ఉందరు. అదేవిధంగా వాక్చాతుర్యం ఉంటుంది, ఇతరులని మెప్పించగలుగుతారు. అదేవిధంగా విరేక ప్రారంభము ఈ బుద్ధిరేఖ అనేటువంటి ఇందాక బుద్ధిరేఖతో కలవకుండా వస్తే మాత్రం పాపం ఎక్కువ ఉంటుంది, రాజకీయాల్లో ప్రతిభ ఉంటుంది, సాహసవంతులుగా ఉంటారు, కోప స్వభావం కూడా అధికంగా ఉంటుంది. ఆ కోప స్వభావం అదే ఈ రెండు కలవకపోతే కోప స్వభావం ఉంటేనే సాటి వ్యక్తితో కలవలేదు, విజయాలు సాధించగలరు. కానీ సాటి వ్యక్తితో ఎక్కువ కాలం స్నేహంగా ఉండలేరు, కోపం ఎక్కువ కాబట్టి.
ఈ ఆయుష్ రేఖ అనేటువంటి నుండి ఈ బుద్ధి రేఖ కలిసి ఈ విధంగా రెండు కలిసి ప్రారంభమైన ఆ ప్రారంభ కాలం ఎంతవరకు ఉంటుందో ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ప్రారంభం ఎడదాకా వచ్చింది. ఈ ప్రారంభం రెండు కలిసి ఆయుష్ రేఖతో కలిసి బుద్ధి రేఖ ఎంతవరకు అయితే కలిసి వస్తుందో ఆ కాలం వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవనం చేయను, లేదా ఇతరుల మీద ఆధారపడి బతుకును, తనకు స్వతంత్రత అనేది ఉండదు. అదేవిధంగా బాల్య దశలో శిరోరేఖ ప్రారంభం నుండి ఆయుష్ రేఖతో కలిసి ఉన్న పురుష సంతానం అధికంగా కూడా ఉండును. ఈ ఆయుష్ రేఖ ప్రారంభంలో కలిసి కానీ ఉంటే వారికి పురుష సంతానం కూడా అధికంగా ఉండును. ఆయుష్ రేఖ లోపాల భాగం నుండి శిరోరేఖ ప్రారంభమవుతున్న స్త్రీ సంతానం అధికమును. ఇప్పుడు ఆయుష్ రేఖతో చూడండి, మనం సంతానం విషయం చెప్పేటప్పుడు ఆయుష్ రేఖతో కలిసి బుద్ధి రేఖ వస్తేనేమో పురుష సంతానం అన్నాం. అదేవిధంగా ఆయుష్ రేఖ లోపల నుండి ఈ విధంగా బుద్ధి రేఖ వచ్చింది, వారికి స్త్రీ సంతానం అధికము. అంటే ఆయుష్ రేఖతో బుద్ధి రేఖ కలిసి వస్తేనేమో పురుష సంతానం ఉంటుంది. ఆయుష్ రేఖ లోపల అంటే ఈ విధంగా ఆయుష్ రేఖ లోపల నుండి బుద్ధి రేఖ ఎవరికైతే బయలుదేరుతుందో ఈ విధంగా లోపలికి చూడండి, వారికి స్త్రీ సంతానం అధికము. అంటే పురుష సంతానము స్త్రీ సంతానం గురించి చెప్పుకునేటప్పుడు బుద్ధి రేఖ లోపల నుండి బయలుదేరితే స్త్రీ సంతానం అని, ఆయుష్ రేఖతో కలిసి వస్తే పురుష సంతానం అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రెండు రేఖలు కలిసి ఉన్న చోట సూక్ష్మ రేఖలు కొన్ని నిలువుగా వ్యాపించి ఉన్న ఈ రేఖల స్పష్టతను బట్టి ఈ రేఖల యొక్క దృఢత్వాన్ని బట్టి కలిసి ఉన్నాయి. ఈ కలిసిన ఈ భాగంలో నిలువు రేఖలు ఎట్లా ఉంటాయి చూడండి, నిలువు రేఖలు ఈ నిలువు రేఖలు ఎంత పెద్దగా ఉంటే పురుష సంతానం అని, చిన్నగా ఉంటే సూక్ష్మంగా అంటే సూక్ష్మంగా ఉండాలంటే ఈ రేఖ మళ్ళీ లోపలికి వచ్చాయి. ఇప్పుడు ఈ విధంగా ఆయుష్ రేఖ బుద్ధి రేఖ కలిసి వచ్చిన చోట నిలువు రేఖలు అనేటువంటివి కొంచెం దృఢంగా ఉంటే పురుష సంతానం అని, అట్టి సూక్ష్మ రేఖలు ఒకదానిపై ఒకటి వ్యాపించి ఉన్న కత్తిర్లు ఉన్న ఎడల ఈ సూక్ష్మ రేఖలు అనేటువంటివి ఎలా వచ్చింది ఒకదానికొకటి ఖండించుకుంటున్న ఎడల ఆయుష్ రేఖ బుద్ధి రేఖ కలిసిన చోట పైకి పోయే రేఖలు ఒకదానికొకటి ఖండించుకుంటూ పోతే గర్భస్రావం అవుతుంది. స్త్రీకి సంతానము కలగకుండా గర్భస్రావం అవుతుంది. అదే ఏ ఖండం లేకుండా నిలువుగా ఉంటే పురుష సంతానము, ఇలా ఉంటే పురుష సంతానం అని, అలా లేకుండా ఖండించుకుంటే గర్భస్రావం అవుతుందండి చెప్పాలి. అంటే ఎవరికైనా ఏ స్త్రీకైనా గర్భస్రావం పదే అవుతుందంటే ఈ శిరోరేఖ బుద్ధి రేఖ ముందు భాగంలో కలిసిన చోట ఖండన రేఖలు ఏమైనా ఉన్నాయో గమనించాలి. అదేవిధంగా సంతానం అంటే గర్భస్రావం అవడం అంటే సంతాన నష్టం. అంటే ఈ ఆయుష్ రేఖ నుండి బయలుదేరిన బుద్ధి రేఖ కలిసి వస్తే ఆ కలిసి వచ్చిన చూడండి నిలువు రేఖలు ఉంటే ఆ నిలువు రేఖలు ఏదైనా చిన్న రేఖలు ఖండిస్తూ ఉంటే పిల్లల సంతాన నష్టం అని, అదే గర్భస్రావం అని చెప్పుకోవాలి. అదేవిధంగా శిరోరేఖ ఆయుష్ రేఖలు ఒకదానికొకటి కలియక చాలా దూరంగా ఉన్న ఎడల ఇప్పుడు ఇది ఆయుష్ రేఖ, ఇది బుద్ధి రేఖ. అంటే మామూలు కొద్ది గ్యాప్ ఉంటే ఇబ్బంది లేదు. ఆయుష్ రేఖ బుద్ధి రేఖ ఎవరికైతే కలవకుండా చాలా దూరం ఉంటాయో అలాంటి వారు భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి భాగములను తెలియజేయచ్చు. ఒక్కోసారి భర్తకు భార్య దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే అంటే మిగిలిన రేఖల ప్రకారం ఇక్కడ అటువంటి వ్యవహార రేఖల ప్రకారం చూసుకుంటే ఈ యొక్క గ్యాప్ని
విడిపోవటానికి కానీ మిగతా ఇక్కడ కత్తులు ఉంటాయి. ఈ రేఖలో ఇలా ఉంగి ఉన్నాడు అనారోగ్యం. ఇంతకుముందు చెప్పండి వివాహరేఖ. ఈ విధంగా వివాహరేఖ ఉంగి ఉంటే ఇక్కడ గ్యాప్ కూడా ఉండింది అనుకో, అనారోగ్యం వల్ల దూరం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆయుష్ రేఖ బుద్ధి రేఖ దూరంగా ఉండి ఈ యొక్క వివాహరేఖ కూడా కొద్దిగా ఉంగి ఉంటే అనారోగ్యం వల్ల భార్యని దూరం అవుతుంది, లేదు భర్తకు భార్య దూరం అవుతుంది, భార్యకి భర్త దూరం. ఈ విధంగా వియోగం అని చెప్పొచ్చు. లేదు ఒకరికొకరు సంబంధం లేకుండా మిగిలిన రేఖలను కూడా చూసి చెప్పుకోవాలి. అదేవిధంగా నేను చెప్పినటువంటి ఈ బుద్ధి రేఖని తెలుసుకొని ఈ సంసారాన్ని జాగ్రత్తగా అన్యోన్యతగా జరుపుకోవాలని తెలియజేసుకుంటూ ఈ బుద్ధి రేఖ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.